సో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది. సామచరణ స్టైల్లో శ్రీ విష్ణు నుంచి ఆడియన్స్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అన్నీ ఉంటాయి. డైలాగ్ బేస్డ్, స్టోరీ బేస్డ్ సినిమా కాదు ఇది. సినిమా మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దానికోసం కాదు, స్టోరీ మీద చూడాల్సి, ఐ మీన్ డైలాగ్స్ మీద, ఎంటర్టైన్మెంట్ మీద చూడాల్సిన సినిమా. నాకు బాగా నచ్చింది. ఇంకో 2-3 సార్లు చూస్తాను నేను. లేదు, పర్ఫెక్ట్ ఉంది. 2 hours 5 minutes సినిమా రన్ టైమ్. ఇంకొక 5-10 minutes పెరిగినా సరే బోర్ కొట్టిద్దేమో, కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఎడిట్ చేసి ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా మంచి రిఫరెన్సెస్ అన్నీ వాడి, మీమ్స్ మనం యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పైకి స్క్రోల్ చేసి వచ్చే మీమ్సే అన్నీ వాడేసి బాగా తీశారు. పక్కా హిట్ అవుతుంది ఇది. లాస్ట్లో సెకండ్ పార్ట్ అని పెట్టారు, మేబీ సెకండ్ పార్ట్ కూడా వర్క్ అవుతుంది. రేటింగ్ 3.5 ఇస్తా. ఇంకో 2-3 సార్లు ఈజీగా చూసేయచ్చు. మ్యాట్, జాతిరత్నాలు ఆ టైప్ ఉంటుంది సినిమా. మొత్తం లవ్ స్టోరీ కదా, ట్రయాంగిల్ లవ్ స్టోరీ మొత్తం. బ్రో ఇంతకు ముందు అది కొంచెం వల్గర్ కామెంట్స్ కానీ అట్లా ఏమన్నా ఉన్నాయా సినిమా? వల్గర్ అయితే ఏం లేవన్న, వల్గర్ నార్మల్గా ఉండే మనకి. వల్గర్ అయితే ఏం లేదు, అంతేం అనిపించలేదు వల్గర్ మనకి. ఏంటంటే మెయిన్ అంటే మీమ్స్ మొత్తం తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేశారు అనమాట. అట్లా వెనెల కిషోర్ కామెడీ వేరే లెవెల్ ఉంటుంది అన్న మనకి. హైలైట్స్ అంటే ఫ్రెండ్షిప్, లవ్ స్టోరీ, మొత్తం ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ప్లస్ మన వెనెల కిషోర్ తోటి ఫ్రెండ్షిప్ కానీ మనకి ఎట్లా అంటే సినిమాలో ఆ ఫ్రెండ్షిప్తో ఎట్లా కథ మొత్తం నడుస్తుంటుంది అనమాట. సింగిల్కి బి సింగిల్ అనే చెప్తామన్నా, సింగిల్ సినిమా చూసినాక కూడా. సినిమా అంటే మంచిగానే ఉందన్న. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎక్కువ 2-3 అమ్మాయిని ట్రై చేయొద్దని అంటే అర్థమైందన్న. ట్రై చేస్తే మనకి ఏంటి ప్రాబ్లం ఎట్లుంటుందని మొత్తం అదే స్టోరీ. మొత్తం 4 ఉన్నారు హీరోయిన్స్, 4 members ఉన్నారు హీరోయిన్స్. బాగుంది మొత్తం ఓవరాల్గా అయితే. హైలైట్ పాయింట్స్ అంటే అదే అన్న, మొత్తం మనకి మీమ్ స్టఫ్ ఉంది. మొత్తం మనకు కావాల్సిన మీమ్ స్టఫ్ మొత్తం ఆడనే ఉంది మనకి. ఆ డైలాగ్ పోయింది కదా, ఇంకా మిస్ అయ్యాం అన్న. డైలాగ్ మొత్తం తీసేసి ఇక వేరే డైలాగ్ పెట్టుకున్నారు మరి. ఆ డైలాగ్ ఉంటే మాత్రం వేరే ర్యాంప్ ఆడిస్తున్నాయి కదా, అందుకే మరి తీసేసి కాబట్టి ఇక ఏం చేయలేము. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ ఏం లేవన్నా, కొన్నే ఉన్నాయి. కొన్ని కూడా లేవు, చాలా నార్మల్గా ఉన్నాయి. అది ఆ డబుల్ మీనింగ్ అని అర్థం మనకు తెలుస్తున్న డబుల్ మీనింగ్ అనిపిస్తుంది, కానీ నార్మల్ సింగిల్ మీనింగ్లో ఉన్నాయి డైలాగ్స్ మొత్తం. ఆయన స్టైల్లోనే ఉంది సినిమా మొత్తం. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ ప్రతి ఒక్కటి ఆయన స్టైల్లోనే ఉంది. మనకి ఎండింగ్ కూడా ఆయన స్టైల్లోనే ఇచ్చేసారు మనకి. నార్మల్ ఎండింగ్ కాకుండా నార్మల్ మిగతా సినిమాలు ఎట్లుంటే ఎండింగ్ మొత్తం అట్లనే ఉంది. బాగా డిజైన్ చేశారు. అంటే ఒకరి లైఫ్లో ఏదైతే జరుగుతుందో అదే రివర్స్లో ఇంకొకరి లైఫ్లో జరగడం, అది కొంచెం కొత్తగా అనిపించినా కూడా బట్ స్టోరీ అంతగా ఏం లేదు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అలా ఏం లేదు, ఫస్ట్ హాఫే కొంచెం బోరింగ్ అనిపించిందండి నాకైతే. సెకండ్ హాఫ్ చాలా త్రోట్ అయిపోతుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది ముందే. కామెడీ అంత బాగా అనిపించింది. నేనైతే త్రోట్ ఎంజాయ్ చేయగలిగాను. ఆ పంచెస్ కానీ క్రింజ్ కామెడీనే, కుళ్ళుగా పంచులే, కాకపోతే ఎంజాయ్ చేస్తాం, అవే నచ్చుతాయి కదా మనకి. సో ఎవరైనా వెళ్ళొచ్చండి. వీకెండ్లో ఎంటర్టైన్మెంట్ కావాలి, జస్ట్ ఏదో సరదాగా వెళ్ళామా, ఫ్యామిలీతో కూర్చున్నామా, కాసేపు కూర్చొని నవ్వుకున్నామా, వచ్చేసామా అనే వాళ్ళకైతే మంచి సినిమా ఇది. బట్ ఒక స్టోరీని వెతుక్కొని అలా అరే సాంగ్స్ లేవు, పాటలు లేవు, ఫైట్లు లేవు అనే వాళ్ళైతే అసలు ఏం చెప్పలేము వాళ్ళకి. అందరి డైలాగులు ఉన్నాయి, ఎవరు ఏం పోలేదు. బాలయ్య బాబు గారితో సహా అందరివి ఇంక్లూడ్ చేశారు. సో కానీ అదంతా ఎంటర్టైన్ వేలో ఉంది కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాంట్రవర్సీ అవుతాయన్న, అవ్వకుండా ఎందుకుంటే, పెద్ద వాళ్ళ పేర్లు వాడితే అవ్వకుండా ఎందుకుంటే. చాలా సినిమా పేర్లు వాడారు, సినిమా డైలాగులు వాడారు, కొన్ని పంచ డైలాగులు కూడా వాడారు. బట్ అన్నీ త్రూఅవుట్ నవ్వించడానికే కాబట్టి టేక్ ఇట్ ఈజీ అన్నట్టు తీసుకోవడమే. థ్యాంక్ యూ. రాత్రి శ్రీ విష్ణు ఫోన్ చేశాడు, రే తమ్ముడు మొన్నే నాకు మంచి చూసుకున్నందుకు గొడవ అయింది, కాంట్రవర్సీ దాకా వెళ్ళింది అంటే, ఏం పర్లేదన్నా నేను జాకీ పెట్టి లేపుతా అన్నా. సో నేను జాకీ పెట్టి లేపాల్సిన అవసరం కూడా లేకుండా సినిమా దానికైతే లేచి మంచి బ్లాక్ బస్టర్ అయింది. సో ఓవరాల్గా చెప్పుకుంటే సింగిల్ ఒక మంచి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మంచి కామెడీ ఎంటర్టైనర్. ఎక్కడ ఒక బూత్ కానీ ఎక్స్పోజింగ్ కానీ వల్గారిటీ లేకుండా బాగా చూపించాడు. 2 హీరోయిన్లు పెట్టారు. సో ఓవరాల్గా 2 బాగా చేశారు పెర్ఫార్మెన్స్ వైజ్గా. ఎక్కడ నాకు బూత్ కానీ వల్గారిటీ కానీ ఎక్స్పోజింగ్ కానీ, నాకైతే కీర్తికా శర్మ బాగా నచ్చిందండి. ఆ అమ్మాయి బొగ్గులు కానీ అర్థం కాదు. ఈ యువాన అయితే కొంచెం చిన్నపిల్లలాగా నిబ్బిలాగా ఉంది, వయసు తక్కువ, పొట్టిది, ఇలాగా చాలా చూపించారు అందులో. సో కీర్తికా శర్మ అయితే హైట్ పర్సెంట్ బాగా సెట్ అయింది.
ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఉన్నారు. ఆ ట్రైన్లో లింగి సీన్ అవి గట్ట నాకు బాగా నచ్చాయి. కామెడీ పరంగా బాగా వర్కౌట్ అవుతుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. అన్న మీమ్స్ పరంగా కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయంటే లేవు. అదే మంచు విష్ణు అన్నది ఆ శివయ్య డైలాగ్ ఒకటి అది తీసేసి వేరేది పెట్టారు, దేవుడా అని పెట్టారు. ఆ మంచు కురిసిపోవడం అన్న డైలాగు మట్టి గుడిసిపోవడం అని పెట్టారు. సో మంచు విష్ణు అన్నకి గౌరవం ఇచ్చి వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకున్నారు. సింగిల్ మూవీ నాలాగే సింగిల్గా ఉందబ్బా. సింగిల్ మూవీ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది, చాలా బాగుంది. దయచేసి నువ్వు ఇటు రావా, నేను చెప్పవలసి వస్తుంది. అడగండి, అడుగు బ్రదర్. ఇలా సింగిల్ అంటలోకి ఇంకా నేను ఆగిపోయా, నాకేం క్వశ్చన్ రావట్లేదు. మీరు ఇప్పటికీ సింగిలేనా? ఈ క్వశ్చన్ నువ్వు సోనియా గాంధీ కొడుకుకి వెళ్ళి అడిగావా? చెప్పు, అడిగావా? మూవీ ఎట్లా ఉంది? ప్రభాస్కి వెళ్ళి అడిగావా? సింగిల్గా ఎంతమందో ఉన్నారు, అలాగే నేను కూడా. అరే నేనేదో 100 మందిని వెనకేసుకున్నట్టు ఏంటి ఈ బాధ అని ఆగిపోయాడంటే అంటే సింగిల్స్ని ఇన్సల్ట్ చేస్తున్నాడా? లేదు, రేపొద్దు నీకు కనుక అంత బాధకుంటే ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి పెళ్లి చేయి, హ్యాపీగా కాపురం చేసుకుంటా. మరి నువ్వు ఎందుకు షాక్ అయ్యావు అంటున్నా. అమ్మా రెడీ, ప్రతి కూడా ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు సినిమా ఇది మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంది అబ్బా, చాలా చాలా. అంటే మనకి మీమ్స్లో ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మన రెగ్యులర్గా అంటే దీన్ని అద్భుతమైన మహాకావ్యంగా ఆలోచించుకొని వెళ్తే అవ్వదు. శ్రీ విష్ణు చెప్పే ప్రతి డైలాగ్ని ఎంజాయ్ చేసే దాన్ని ఏమంటారు, కామెడీ సెన్స్ ఉన్న వాళ్ళకి అందరికీ ఖచ్చితంగా ఈ సినిమాని వస్తుంది. ఫుల్ కామెడీ. మెసేజ్లు ఏమి ఉండవు. సింగిల్స్ ఉన్నట్టు వాళ్ళకి ఒక పద్ధతి ఉంటుంది, డబల్స్ ఉంటే ఇంకొక పద్ధతి ఉంటుంది. సో ఎవడి పద్ధతి వాడికే కదా. చెప్పాను కదా, మీమ్స్ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఎంటర్టైన్మెంట్ ఫుల్. ఏం లేదు, రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు అప్పటి సినిమాలో ఇద్దరు అమ్మాయిలను మెయింటైన్ చేస్తే, లేకపోతే ఇద్దరు భార్యలు మెయింటైన్ చేస్తే ఏ విధంగా ఉంటుందో, ఎలాగైతే ఉంటుందో ఇది ఇప్పుడు తగ్గట్టు ఇప్పుడు జనరేషన్కి ఏవైతే ఉంటాయో అలా తీశారు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు నచ్చిన వాళ్ళకి అందరికీ, ఆ జనరేషన్లో నచ్చిన వాళ్ళకి అందరికీ ఇప్పుడు ఈ సినిమాని వస్తుంది. చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. అవును, ఇప్పుడు క్లైమాక్స్ రెగ్యులర్ కాకుండా ఎట్లా సినిమా బాగుంది. ఓవరాల్గా నేను ఏం చెప్తానంటే, నా నుంచి స్టోరీని రాబట్టలేరు. కొన్ని ఛానల్స్ ఉంటాయి, మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ రివ్యూ స్టోరీలు చెప్పేస్తుంటారు. నేను స్టోరీ చెప్పను. నేను ఏం చెప్పాను, ఇంటిమేషన్ ఏమి ఇచ్చాను. మీమ్స్ని ఎంజాయ్ చేసేవాళ్ళు, కామెడీని ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ సినిమా బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళందరూ చూసే వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు. ఇదైతే నేను చెప్పగలను. స్టోరీ మొత్తం చెప్పాలంటే చెప్పలేను. చాలా ఉన్నాయి. మరి శివయ్య అని మీరు అడిగితే నాకు గుర్తు రావట్లేదు, కానీ చాలామంది హీరోని ఇమిటేషన్ చేస్తూ అవన్నీ కూడా చాలా రకాలుగా ఉన్నాయి. సో భూతార్థం పెట్టి మరీ దాన్ని బొక్కలేదుగా అంత అయితే లేదు నాకు తెలిసే. లేదు నాకేమో దాని పేరు సారీ చెప్తే ఓకే తీసారేమో అయితే మేబీ. అది నాకు శివయ్య అనే డైలాగు, శివయ్య, ఏసయ్య, అల్లా అన్ని రకాలు అన్నాడు కదా ఆయన. వచ్చింది అది ప్రాబ్లం. అన్ని దేవులుగా అన్నాడు, ఇమిటేషన్ చేస్తాడు కొంతమంది. ఆ డైలాగ్ చెప్పి ఇమిటేషన్. ఓవరాల్ సినిమా బాగుంది. అయ్యో సినిమా బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎక్కడ బూతులు వల్గారిటీ ఏం లేదు, మంచిగా ఉంది. సూపర్ ఉంది మూవీ. డైరెక్షన్ కూడా ఎక్సలెంట్ ఉంది. శ్రీ విష్ణు యాక్టింగ్ సూపర్ ఉంది.